రైట్ ఇక మిగిలిన అప్డేట్స్ చూస్తే తమ భూములను వదిలేయాలని సీఎం రేవంత్ రెడ్డిని లగచర్ల ఫార్మా కంపెనీ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఉన్న భూమి మొత్తం తీసుకుంటా అంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోందని, పోలీసులు ఎప్పుడొచ్చి ఏం చేస్తారోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక లగచర్లలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు సృష్టించిన అరాచకంపై బాధితులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తమ భూములు ఇచ్చేదే లేదంటూ గత 9 నెలలుగా చాలా ధర్నాలు చేస్తున్న లగచర్ల బాధితులు తెలిపారు. ఇక తాము ధర్నాలు చేసినప్పుడు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, కలెక్టర్ సహా ఏ అధికారి రాలేదన్నారు. కానీ మొన్న మాత్రం కలెక్టర్ సాధారణ దుస్తుల్లో పోలీసు సెక్యూరిటీ లేకుండా వచ్చారని ఆరోపించారు. దీంతో కొంతమంది పిల్లలు తెలియకుండా దాడి చేశారని చెప్పారు. ఇక ఆ దాడిని సాకుగా చూపి అర్ధరాత్రి 500 మంది పోలీసులు వచ్చి కరెంట్ బంద్ చేసి తమపై దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయం సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఓవర్ టు యూ. లగచర్ల ఘటనపై పోలీసులు తమ దర్యాప్తును మాత్రం వేగవంతం చేశారు. ఎందుకంటే లగచర్లలో అధికారులపై అదే లగచర్ల వాసులు అయితే దాడి చేయడం అయితే జరిగింది. ఇప్పటికే 17 మంది మాత్రం బాధితులను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా అందులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి చెల్లపల్లి జైలుకు తరలించారు. అంతేకాకుండా మిగతా 17 మందిని మాత్రం సంగారెడ్డి జైలుకు పంపించడం అయితే జరిగింది. తాజాగా 8 మందిని అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి కేసు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా వారిని వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద వికారాబాద్ పోలీస్ స్టేషన్లో మాత్రం డీజీ మహేష్ భగవత్ మాత్రం ఈ లగచర్ల ఘటనపై ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. లగచర్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా లగచర్ల సంఘటనకు సంబంధించిన బాధ్యులపైన మాత్రం ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద మాత్రం లగచర్ల ఘటనపై పోలీసులు తమ దర్యాప్తును మాత్రం వేగవంతం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం అయితే లగచర్ల వాసులు మాత్రం ఒకటే చెప్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం తమ భూములను వదిలేయమని చెప్పి వదిలేయాలని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఒకవేళ తమకు భూములు ఇస్తే మాత్రం తమ పరిస్థితి ఏంటి, తమ ఎట్లా బతకాలని చెప్పేసి సీఎంను కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ప్రభుత్వానికి అదేవిధంగా ఫార్మా కంపెనీకి తమ భూములు ఇస్తే మాత్రం తాము బతకాలంటే చాలా కష్టంగా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ లగచర్ల ఘటన తర్వాత మాత్రం పోలీసులు తమ గ్రామానికి వచ్చి అనేక అరాచకాలు సృష్టిస్తున్నారు, తమను ఇబ్బంది పెడుతున్నారు, ఇంట్లో ఉండాలంటేనే భయంగా ఉందని చెప్పేసి లగచర్ల వాసులు అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద మాత్రం లగచర్ల వాసులు గత 9 నెలలుగా ఏదైతే ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేది లేదంటూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఏవైతే నాయకులు కావచ్చు, ఎవరు మాత్రం రాలేదు. కానీ ఇప్పుడు లగచర్ల ఘటన తర్వాత మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పేసి లగచర్ల వాసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మాత్రం లగచర్ల వాసులు మాత్రం ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ మాత్రం ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ఇప్పటికైనా తమ భూములను వదిలేయని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ లగచర్ల ఘటనపై మాత్రం తమ పాత్ర మాత్రం ఏం లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఏదైతే కలెక్టర్ కావచ్చు, ఇతర పోలీసులు కావచ్చు, సాధారణ దుస్తుల్లో రావడం వల్లే తమను గుర్తించలేదని, అందువల్లనే కొంతమంది తమ భూములు కావాలని అడిగినప్పుడు అనుకోకుండా తమపై దాడి చేయడం అయితే జరిగిందని చెప్తున్నారు. కాకపోతే తమకు మాత్రం వాళ్ళు వచ్చింది అధికారులు కానీ వారికి తెలియదని మాత్రం ఆ లగచర్ల వాసులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద మాత్రం ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నారు, తమ భూములను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీకి ఇచ్చేది లేదని చెప్పేసి చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు కాబట్టి తమను మాత్రం వదిలేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని లగచర్ల వాసులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్యామ్.